హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. అడవి గడప దాటని ఆదివాసుల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల కోసం ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అంటే ఐటీడీఏలో పీఓగా బాధ్యతలు చేపట్టిన అక్రమార్కుడి అవినీతి ఆక్రమాలకు 5 ఏళ్లయింది. వైసీపీకి చెందిన ఆ అధికారి అక్రమార్గంలో బాధ్యతలు చేపట్టి వక్రబుద్ధిని చూపించారు. చెంచుల ఆర్థికాభివృద్ధిని విస్మరించి వైసీపీ నేతల సేవలు తరించారు. అందుకు వైసీపీ పెద్దలు స్వామి భక్తిని మెచ్చి 5 ఏళ్ల డిప్యూటేషన్ను కానుకగా ఇచ్చారు. చెంచుల సంక్షేమానికి ఫుల్ స్టాప్ పెట్టి అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారు. చెంచుల బాగోగుల కన్నా తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల ముందు అధికారినని మరిచి వైసీపీ కార్యకర్త అవతారం ఎత్తారు. కోట్ల చెంచుల నిధులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారానికి వినియోగించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెంచుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ఇది మొదట 1975 నుంచి 76 కాలంలో హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఉండేది. 1988లో ఐటీడీఏను హైదరాబాద్ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు తరలించారు. వీటి పరిధిలో ఉమ్మడి జిల్లాలైన కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని చెంచుల కోసం శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 27,857 షెడ్యూల్డ్ తెగలున్నాయి. 1975లో చెంచు తెగ పీవీటీజీగా గుర్తింపు పొందింది. ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల పరిధిలో 165 మండలాలకు గాను 27 మండలాలు, 96 గ్రామాలు, 186 చెంచుగూడాలున్నాయి. అందులో 6,912 కుటుంబాలు, 27,857 మంది చెంచు జనాభా ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో మైదాన ప్రాంత ఎస్టీలు 4,81,065 మంది, చెంచులు 27,857 మంది ఉన్నారు. వీరందరి ఆర్థికాభివృద్ధి కోసం ఐటీడీఏకు ఒక పీఓను నియమించారు. 2019 వరకు పీఓలుగా పనిచేసిన వారంతా కాస్తో కుస్తో చెంచుల కోసం పనిచేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఓగా బాధ్యతలు చేపట్టిన తిరుపతి వ్యవసాయ కళాశాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న బి రవీంద్రారెడ్డి పని భారం తప్పించుకునేందుకు పావులు కదిపి పీఓ పోస్టు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఎన్నికల ముందు వరకు చెంచుల ఆర్థికాభివృద్ధికి పాటు పడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డికి పీఓ సోదరుడు స్నేహితుడు కావటం, పీఓ కూడా వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోయింది. అనంతపురం జిల్లాకు చెందిన ప్రస్తుత ఐటీడీఏ పీఓ బి రవీంద్రారెడ్డి తిరుపతి వ్యవసాయ కళాశాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయనకున్న పరిచయాలతో దాదాపు 20 లక్షల మేర ఖర్చు చేసి మరీ ఐటీడీఏ పీఓగా పోస్టు తెచ్చుకున్నారు. ఈ ఆరోపణలు ఉన్నాయన మీద ఏడాది పాటు డిప్యూటేషన్ పై పీఓగా వచ్చారు. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డికి పీఓ సోదరుడు స్నేహితుడు కావటం పీఓకు కలిసొచ్చింది. వచ్చిన ఏడాదిలో వైసీపీ నేతల పట్ల స్వామి భక్తిని చాటుకున్నారు. దాంతో ఆయన భక్తి భావానికి ప్రతిఫలంగా నేతలు మరో 4 ఏళ్లు పనిచేసేలా కానుకని ఇచ్చేశారు. వారి రుణం తీర్చుకునేందుకు పీఓగా చేసిన అవినీతి అక్రమాలు అంతా ఇంతా కాదు. చెంచుల అభివృద్ధి కోసం వచ్చే నిధులు దారి మళ్లించడం, ఆ నిధులతో తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ కళాశాలలో పని భారం తప్పించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అందుకోసం చేయని అవినీతి అక్రమం అంటూ ఏదీ లేదని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. 2024 ఎన్నికలకు ముందు ఐటీడీఏకు చెందిన కోట్ల నిధులు దోచేసి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి ఎన్నికల ప్రచారానికి మళ్లించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అలాగే పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ రెడ్డి గెలుపు కోసం బుక్కపట్నంలో ప్రచారం కూడా చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి, ప్రభుత్వము మారింది. మరి ఈ ప్రభుత్వం అయిన ఐటీడీఏ పీఓ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, గిరిజన ఆదివాసీలకు ఎటువంటి సంక్షేమాభివృద్ధిని చేస్తుందనేది చూడాలి.